గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తాజాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహకాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కన్నుల విందే. ఉదయం వేళలో పూలు తేవడం, బొడ్డెమ్మలను పేర్చడం, సాయంత్ర వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాల్లోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే బతుకమ్మకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ రేవంత్ సర్కార్ చీరలు పంపిణీ చేస్తోంది. గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు సైతం నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కో చీరకు సుమారుగా 500కు పైగా ఖర్చు కాగా మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్స్ కూడా జోడించారు. బంగారు, వెండి జరీ అంచు చీరలు, చెక్స్ డిజైన్స్ ఈసారి ప్రత్యేకమని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే చీరల పంపిణీ ఎప్పుడనేది ఇంకా సందిగ్ధమే. ఈ నెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కాబోతుండగా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉన్నటువంటి అంశంగా చెప్పవచ్చు. గతంలో రెవెన్యూ డివిజన్ల వారీగా చీరలను వేరు చేసి మండలాల వారీగా సరఫరా చేయగా అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారి వారి జాబితా ప్రకారం చీరలను తీసుకుని పంపిణీ చేసేవారు. ఇక 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేస్తూ వచ్చాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా కూడా దీనికి వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రతా కార్డుల్లో పేరుండి 18 ఏళ్లు నిండినటువంటి మహిళలకు గతంలో చీరలను పంపిణీ చేయగా జిల్లాల్లో 2.72 లక్షల కార్డుదారులకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపిణీ జరగగా తాజాగా జిల్లాల వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండినటువంటి